5 మెంబర్స్ ఎంతమందో జాయిన్ అయ్యారు. సో మీరు గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతున్నారు, మల్టిపుల్ పీపుల్ గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి. దానివల్ల ఏమవుతుందంటే లోడ్ ఎక్కువైపోతుంది. లోడ్ ఎక్కువైపోయి మనకి కనెక్ట్ అవ్వదు. గ్రూప్ అనేది లోడ్ అనేది ఎక్కువ అవుతుంది, కనెక్ట్ అవ్వదండి. సో 86 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అంటే ఐ మీన్ అట్లీస్ట్ ఒక గెస్ట్ యూజర్ గా జాయిన్ అవడం వల్ల అడిషనల్ గా ఒక 30-50 మెంబర్స్ ఎక్కువ చూపిస్తుంది గ్రూప్ లో. మీరు విత్ నేమ్ తో జాయిన్ అవ్వండి. ఇట్లా ఉంటే ఏమవుతుంది, గ్రూప్ హ్యాంగ్ అయిపోతుంది, మిగిలిన వాళ్ళకి యాడ్ అవ్వదు అనమాట. అలాగే మీరు ఓన్లీ క్లాస్ వినండి అంతే. మీరు ఆ సెట్టింగ్స్ కానీ లేదంటే ఐ మీన్ ఆ కాల్ బటన్స్ కానీ రికార్డ్ బటన్స్ అవేమి టచ్ చేయకండి. ఆ పీసెస్ గా వస్తుంది వీడియో మీకు. మేడం స్క్రీన్ షేర్ చేశారు కదా, ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేశారా? కనిపించట్లేదు మాకు. స్క్రీన్ షేరింగ్ చేసే టైంలో మీరు ఎంటైర్ స్క్రీన్ తీసుకోవాలి. ఎంటైర్ స్క్రీన్ కానీ డెస్క్టాప్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది. డెస్క్టాప్ కానీ ఎంటైర్ స్క్రీన్ కానీ తీసుకోవాలి. ఓకే చూడండి, ఫస్ట్ నుండి వస్తున్నాను మళ్ళీ చూడండి. మీకు కట్ అయిపోయింది, కాల్ కట్ అయింది కదా, చూడండి. సో ఫస్ట్ ఏముంది మనకి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అలాగే సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. మరి కంపెనీ అంటే ఏంటి? టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? రిలయన్స్ దగ్గర గ్రూప్ ఆఫ్ కంపెనీ అని యాడ్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? గ్రూప్స్ అనమాట. ఇవన్నీ కూడా రాంగ్ ఉంది స్పెల్లింగ్. గ్రూప్ అని యాడ్ చేయండి. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ అనమాట. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు వీటిని. ఇది ఒక గ్రూప్. మరి కంపెనీ అంటే మీకు అర్థమైంది, రిలయన్స్ గ్రూప్, బిర్లా గ్రూప్, టాటా గ్రూప్ అనేది కంపెనీ. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కిందకి రండి. కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ అంటే టాటాలో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే కంపెనీ కోడ్ అని చెప్తారు. టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఒక కంపెనీ కోడ్. ఇంకా చాలా ఉన్నాయి టాటా వాళ్ళకి. సో టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే టాటాలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. వీటిని డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, వీటన్నిటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి, గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే ఎస్ఏపిలో మనం కంపెనీ గురించి ఎక్కువ డిస్కషన్ అంతా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అని అడుగుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీకి, కంపెనీ కోడ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలియాలి మీకు. సో కంపెనీ అంటే గ్రూప్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్. కంపెనీ కోడ్ అంటే టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెసెస్ అని చెప్పొచ్చు. ఇవి కంపెనీ కోడ్స్ అంటారు. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. బిర్లా అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లాలో ఏమేమి ఉన్నాయి చూడండి. బిర్లా సిమెంట్ అనేది ఒక కంపెనీ కోడ్. బిర్లా సన్ లైఫ్, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఇది ఒక కంపెనీ కోడ్. మోర్ సూపర్ మార్కెట్స్, ఇది ఒక కంపెనీ కోడ్. అంటే చాలా ఉన్నాయి బిర్లా వాళ్ళకి. అంటే బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే, నేను చెప్పేటప్పుడు కర్సర్ చూపించండి అక్కడ. బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే, బిర్లాలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, బిర్లా సూపర్ మార్కెట్స్, ఇలా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. వీటిని కంపెనీ కోడ్స్ అంటారు. అంటే బిర్లా గ్రూప్ లో డివిజన్స్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ బిజినెస్ సంబంధించినవి, సపరేట్ పార్ట్స్ ఇవన్నీ కూడా. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది బిజినెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్పొచ్చు. వీటిని ఏమంటారు? కంపెనీ కోడ్ అంటారు. నెక్స్ట్ రిలయన్స్ సూపర్ మార్కెట్. ఎగ్జామ్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ లో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెసెస్, వాటిని కంపెనీ కోడ్స్ గా క్లాసిఫై చేస్తారు. ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి ఉన్నాయి? కంపెనీ కోడ్స్ అంటే ఏంటి? రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్.
రిలయన్స్ ఫ్రెష్ తెలుసు కదా, సూపర్ మార్కెట్స్. డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అవి సేల్ చేస్తున్నారు కదా, అదొక కంపెనీ. రిలయన్స్ లివింగ్ అంటే ఏంటి, వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ అలాగే ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్ అనమాట, వెంచర్స్ అవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు, అదొక కంపెనీ కోడ్. రిలయన్స్ ఫుడ్ ప్రింటర్స్ అంటే ఏంటి, ఈ స్లిప్పర్స్ వీటికి సంబంధించి కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఎందువల్లంటే కొంతమంది ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ తెలియదు. ఆల్రెడీ మేము నేర్చుకున్నాం సార్, 2 months నేర్చుకున్నాం అని చెప్తారు హైదరాబాద్ లో. డిఫరెన్స్ కొంతమందికి ఐడియా ఉండలేదు, చాలా ఇంపార్టెంట్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. ఓకే, సో ఇలా రిలయన్స్ గ్రూప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్ లో సపరేట్ డివిజన్స్ అన్నమాట. ఓకే, సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. అలాగే నెక్స్ట్ ఏముంది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో బిజినెస్ ఏరియా ఉంది. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్ మనము బ్రాంచ్ అన్నమాట. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ అంటారు. ఎగ్జాంపుల్ మనము మామూలుగా ఏమంటాము, బ్రాంచ్ ఉంది, విజయవాడ బ్రాంచ్ ఉంది ఒకటి, వైజాగ్ లో బ్రాంచ్ ఉంది, చెన్నై బ్రాంచ్ ఉంది, వైజాగ్ బ్రాంచ్ ఉంది, విజయవాడ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అని చెప్తాం. బట్ దట్ ఈస్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము, బ్రాంచ్ అంటాం. బట్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము, బిజినెస్ ఏరియా అంటారు. విజయవాడ అనేది ఒక బిజినెస్ ఏరియా, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము, బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. సో విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, దాన్ని ఒక బిజినెస్ ఏరియా కింద చెప్తారు. గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, దాని ఒక బిజినెస్ ఏరియా కింద చెప్తారు. ఒంగోలు ఒక బ్రాంచ్ ఉంది, బిజినెస్ ఏరియా. హైదరాబాద్ ఒక బ్రాంచ్ ఉంది, దీన్ని కూడా బిజినెస్ ఏరియా అంటారు. ఓకే, ఇట్లా బిజినెస్ ఏరియా అంటే ఏంటి, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఏమంటాము, బ్రాంచెస్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. అంటే బ్రాంచ్ అనే దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. ఓకే, ఇట్లా అన్నమాట. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇంకోటి ఉంది కదా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా యాడ్ చేయలేదు, ఇది సపరేట్ గా చెప్తాను మీకు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏం లేదండి, క్రెడిట్ లిమిట్ ని సెట్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏముంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది కదా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది, కంపెనీ కోడ్ అంటే ఏంటో అర్థమైంది, బిజినెస్ ఏరియా అంటే ఏంటో అర్థమైంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ లిమిట్. కస్టమర్స్ ఉంటారు కంపెనీకి, ఎగ్జాంపుల్ వాళ్ళకి లిమిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు, మీకు లిమిట్ ఎంత ఉంటుంది పర్ డే, పర్ మంత్ ఎంత లిమిట్ ఇస్తారు మీకు, 1 lakh రూపీస్ లిమిట్ ఉంది. ఇట్లా లిమిట్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, ఎఫ్ఐకి సంబంధించిన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. క్లియర్ కదా, క్లియర్ కదా? ఓకే సార్. 1 minute మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మీకు ఇవన్నీ మీకు చాలా ఈజీగానే ఉంటాయి, అర్థమవుతాయి. తర్వాత నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, కాపీ చేసి అక్కడ యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఆ ఇమేజ్ చాట్ బాక్స్ లో ఉంది, కాపీ చేయండి. ఆ ఇమేజ్ కాపీ చేయండి, కాపీ చేసేసి డౌన్కి వెళ్ళండి. తొందరగా కొంతమందికి యాడ్ అవ్వట్లేదు. ఎందువల్ల యాడ్ అవ్వట్లేదు అంటే, మీరు ఎగ్జాక్ట్ గా 7 కి జాయిన్ అవుతున్నారు అనుకోండి, యాడ్ అవ్వదు. ఒక 5 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి, ఈజీగా యాడ్ అవుతుంది. మల్టిపుల్ పీపుల్ ఉండటం వల్ల యాడ్ అవ్వదు ఒక్కొక్కసారి గ్రూప్ లో. ఎఫ్ఐ అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే ఏం డిస్కస్ చేస్తాం మనం, మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనం ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. మామూలు కొన్ని చోట్ల తయారు చేస్తారు, బట్ అలా కాదు. మన అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసామంటే బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి ఎఫ్ఐలో. ఎఫ్ఐ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్.
అలాగే సిఓ నేర్చుకుంటాం. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, అన్నెసరీ కాస్ట్ ని రిడ్యూస్ చేసుకోవడానికి, అలాగే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అవుతుంది, కానీ 500 రూపీస్కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇలా ప్లానింగ్ చేసుకోవడానికి, బడ్జెటింగ్ చేసుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్లానింగ్, బడ్జెటింగ్, వీటన్నిటికి కూడా సిఓ ఉపయోగపడుతుంది అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 1 minute. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో మన ఎఫ్ఐ నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు డైలీ కంపెనీ కోడ్ అనేది యూజ్ చేస్తారు. కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఒక లీగల్ ఎంటిటీ అనమాట. ఒక లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ ఉపయోగించి మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తాం, డైలీ చేస్తాం. సో ఇప్పుడు ఎఫ్ఐ ఉందనుకోండి, ఎఫ్ఐ మాడ్యూల్లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ ఎఫ్ఐలో. సో నెక్స్ట్ సిఓకి వెళ్ళామనుకోండి, కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం సిఓలో. దాన్ని ఏమంటారు? కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎం ఉంది, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో, ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్కటి హైయెస్ట్ హైరార్కీగా ఉంటుంది. ఫస్ట్ ఏముంది? కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అయితే హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇలా ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది హైయెస్ట్ హైరార్కీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ జస్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు. మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు చాట్ బాక్స్ లో పోస్టింగ్స్ ఏమి చేయకండి. చూడండి, గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతున్నారు, యాడ్ అవ్వదు. ఈ ఎక్స్ట్రా మెంబర్స్ రిమూవ్ చేసేద్దాము. ఓకే, ఫైన్. సో ఇంతవరకు క్లియర్ ఉంది కదా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది ఆల్మోస్ట్. ఓకేనా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. కంప్లీట్ లాస్ట్ లో పేస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది? లాస్ట్ లో యాడ్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది దేని తర్వాత ఏమి యూజ్ చేసాం అనేది లాస్ట్ లో. ఓకేనా? సరే, ఉంచండి. ఇలా చూడండి. సో ఎగ్జాంపుల్, మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం, మేబీ టుడే అండ్ టుమారో నుంచి. ఫస్ట్ వన్ ఏంటి? అసలు మీరు ఎవరికి వర్క్ చేస్తారు? ఇక్కడ పార్టీస్ అని కనిపిస్తుంది. ఒకవైపు ఏమో పార్టీస్ ఉన్నాయి, ఒకవైపు ఏమో క్లయింట్స్ కనిపిస్తున్నారు. సో పార్టీస్ అంటే ఎవరు? పార్టీస్ అంటే ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్. మీకు ఎవరైతే మీరు ఎగ్జాంపుల్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో కంపెనీలో జాబ్ కొడతారు అంటే ఎక్కడ వర్క్ చేస్తారు? ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఏదో కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి అనమాట. క్లయింట్ అంటే ఎవరు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వైజాగ్ స్టీల్ అని, రిలయన్స్, హీరో హోండా, ఎవరైనా అవ్వచ్చండి. అంటే ఏదో ఒక కంపెనీకి మీరు వర్క్ చేస్తారు, ఒక కంపెనీ తరఫున. మైక్రోసాఫ్ట్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మైక్రోసాఫ్ట్ కూడా మీకు శాలరీ పే చేస్తాడు. కానీ మీరు ఎవరికి వర్క్ చేస్తారు?
మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్ ఉంటారు. క్లయింట్ అంటే ఎవరు? మీ దగ్గర నుండి ఎవరైతే సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళని క్లయింట్స్ అని చెప్తారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది, వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా మెయింటైన్ చేయాలి. ఎవరు చేస్తారు? అది ఎవరొకరికి కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. సో మీరు వర్క్ చేసేది అంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏమంటారంటే క్లయింట్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీలో. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. సుపీరియర్ అనమాట. ఎందువల్ల అంటే క్లయింట్ సాలరీస్ ఇస్తేనే మీకు మనీ వస్తాయి. సో క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు ఎవరికి వర్క్ చేస్తున్నారు? ఈ రోజు నుండి మీ క్లయింట్కి వర్క్ చేస్తున్నారు. కొంతమంది జాబ్స్ వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్తుందంటే క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నాం అంటారు. ఎందువల్ల? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ఏంటి? వాడు లీగల్ బిజినెస్ చేస్తున్నాడా, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడా, ఎటువంటి బిజినెస్ చేస్తున్నాడు, ఆ డేటాని ఎస్ఏపీలోకి ఎలా మ్యాప్ చేయాలి, ఇదంతా కూడా మనం గ్యాదర్ చేస్తాం. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సో వీళ్ళని ఏమంటారు? క్లయింట్స్ అంటారు. ఈ రోజు నుంచి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు ఎవరికి వర్క్ చేస్తున్నారంటే మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్స్ ఉంటారు. ఇన్ఫోసిస్కి క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్కి వర్క్ చేస్తారు. అది చేసినందుకు గాను క్లయింట్ ఇన్ఫోసిస్ వాడికి పేమెంట్ చేస్తే వాడు కొంత అమౌంట్ తీసుకుని మనకు కొంత అమౌంట్ శాలరీ ఇస్తాడు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే క్లయింట్ అంటాడు. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. క్లయింట్. మీరు వర్క్ చేసేదంతా కూడా క్లయింట్కి అండి. ఓకే? మీరు ఎవరికి వర్క్ చేస్తున్నారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కిందకి రండి. లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు వర్క్ చేసేదంతా కూడా ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ ఎవరు? క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అంటాం. నెక్స్ట్ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ చూపించండి. ఇది మినిమైజ్ చేయండి. మీ డెస్క్టాప్ పైన ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఉంటుంది. డెస్క్టాప్ ఓపెన్ చేయగలరా? డెస్క్టాప్ ఇది కాదు, డెస్క్టాప్ ఓపెన్ చేయాలి. ఇది కాదు, డెస్క్టాప్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇది నా డెస్క్టాప్ సార్. ఇది నా డెస్క్టాప్. ఓకే, మీరు వేరే లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సరే చూడండి. మీకు యాక్చువల్గా ఎలా ఉంటుంది? మీ సిస్టంలో మన డెస్క్టాప్ పైన ఏం కనిపిస్తుంది? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ ఉంటుందండి. లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. మీరు డెస్క్టాప్ ఓపెన్ చేశారనుకోండి, డెస్క్టాప్ పైన మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది ఎస్ఏపికి సంబంధించింది. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. ఓకే, అది మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఐడియా ఉందా? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఓపెన్ చేయండి అంతే. మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ రిసీవ్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారు? ఇన్స్టాల్ చేస్తారు మీ సిస్టంలోని. సో దాన్ని ఏమంటారు? లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. అంటే దానిపైన డబుల్ క్లిక్ చేస్తాం. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. చాట్ బాక్స్ లో చూడండి. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. చాట్ బాక్స్ లో లాగ్ ఆన్ ప్యాడ్ స్కైప్ ఓపెన్ చేయాలి. మీరు ఇంట్లో వస్తుంది మీకు. సరే ఉంచండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్. ఎక్కడ ఉంది చూడండి. అది దీన్ని ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. మీ డెస్క్టాప్ పైన ఉంటుందండి. ఓకేనా? ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు దీన్ని. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తాం. అలాగే దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అని చెప్తారు. ప్రజెంటేషన్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్?
presentation layer is nothing but GUI, graphical user interface అంటారు. Presentation layer is nothing but where you are logged into SAP system, by using GUI, graphical user interface అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇక మీకు కనిపించే లాగాన్ ప్యాడ్ ని GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అలాగే దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ SAP సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ. GUI ఫంక్షనాలిటీ అంటారు. GUI ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ECC మనం యాక్చువల్ ECCలో ట్రైన్ చేస్తున్నాం. S/4HANA కూడా చెప్తాను మీకు కొన్ని. సో ECCలో అయితే ఏంటి? ECCలో GUI ఉంటుంది. దీని ఏమంటారు? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ECCలో ఎలా లాగిన్ అవుతామో GUI ద్వారా మనము లాగిన్ అవుతాము. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ చేస్తాము. S/4HANAలో ఫ్యూరీ యాప్స్, గుర్తుపెట్టుకోండి, ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకేనా? ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం S/4HANAలో. ఓకేనా? S/4HANAలో మనం ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం లాగిన్ చేస్తాం. ECCలో GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ చేస్తాం. ఓకేనా? ఇదన్నమాట. తర్వాత SAPలో నెక్స్ట్ స్టెప్ మీకు ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అది మేడం మీరు లాగాన్ చేశారు కదా, ఓపెన్ చేయండి. సర్వర్ ఓపెన్ చేసి చూపించండి. ఫస్ట్ అది ఇక్కడ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడండి, మీకు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. S/4HANA ఇవన్నీ ECC ఇవన్నీ కనిపిస్తున్నాయి. S/4 ECC ఇది ECC కదా. ఓకే, ECC అని చూడండి. ఇవన్నీ రైట్ సైడ్ కొన్ని కనిపిస్తాయి మీకు. ఏంటవి చూపించి 21, 43 ఇవన్నీ చూపించండి మేడం. ఒకసారి ఓపెన్ చేయండి అవి. ఇక్కడ ఇవన్నీ సర్వర్స్ అంటారండి, పైన కనిపిస్తాయి. ఓకే, ఉంచండి అట్లా. వీటిని ఏమంటారు? సర్వర్స్ అంటారు. ఇక్కడ సర్వర్స్ ఉంటాయి యాక్చువల్గా. SAPలో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయండి. 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఏంటో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సర్వర్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపించే సర్వర్స్ అన్నమాట. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. బట్ మేజర్ గా మనం 3 చెప్పుకుంటాం. ఏంటా 3 ఏంటి? ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా మనం ఈ రోజు నుంచి చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లోనే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. అంటే ఏ కాన్ఫిగరేషన్స్? క్లయింట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఓకేనా? సో డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ సర్వర్ ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ కి సంబంధించింది అనమాట. ఎండ్ యూజర్స్ అంతా కూడా ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ లో. సో SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA కన్సల్టెంట్, అలాగే FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. ఓకేనా? డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ క్వాలిటీ సర్వర్లో ఏం చేస్తారు? చెక్ చేస్తారు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది
చెక్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ కి సంబంధించిన టీం ఉంటుంది సపరేట్ గా, వాళ్ళు చేస్తారు. క్వాలిటీలో ఎవరు చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే టెస్టింగ్ చేస్తారనమాట వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రొడక్షన్ సర్వర్ కి చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మూవ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఎస్ఏపి లాగ్ చూపించండి మేడం. ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి చూసారా? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వన్ మోర్ ఇంపార్టెంట్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీకు ఒక సర్వర్ ఇస్తున్నాను నేను. అలా కాదు, మీరు తర్వాత ఏం చేస్తారు? కంపెనీలో జాబ్లోకి వెళ్ళిపోయారు, మీరు అక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కదా. దానికోసం ఒక సర్వర్ ఇస్తారు, దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్ గా ఇచ్చినటువంటి సర్వర్ లోకి యాక్సెస్ ఉంటుంది మీకు. అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ వెర్షన్. ఇక్కడ మీరు క్లయింట్ నంబర్ 800 యూజ్ చేస్తారు. దీన్ని ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు. క్లయింట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 800. లాగాన్ చేయండి ఒకసారి. లాగాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన చూడండి 800 ఉంటుంది. 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు రేపు జాబ్ లోకి వెళ్తారు, ఒక ఆయన ఎవరో 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు. ఏ సర్వర్ లో వర్క్ చేశారు? 800 చెప్పారు అనుకోండి, ఓకే మీరు ఫేక్ అని తెలిసిపోతారు వెంటనే. 800 ఇస్తారు మనం. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటే ఏంటి? 800 సిరీస్ తో ఉన్నాయన్నీ కూడా ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని చెప్తారు. ఓకేనా? అది. సో 800 అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. ఇట్లా మీకు సర్వర్స్ ఉంటాయండి. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. అదే మీరు S4 HANA అయితే S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. అలాగే డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని విత్ హెల్ప్ ఆఫ్ TR, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఏంటి? మీ అవుట్పుట్ ప్రాపర్ గా ఉందా లేదా, ఎంట్రీస్ పోస్ట్ అవుతుందా లేదా, ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అవుతుందా, టెస్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఓకేనా? ఇట్లా అన్నమాట. సో ఇలా సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అంటే శాండ్ బాక్స్ సర్వర్ లో ఏం చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ లో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాక్టీస్ పర్పస్. ఇప్పుడు మీరు క్లయింట్ నెంబర్ 800 అనే ట్రయల్ వెర్షన్ తీసుకుంటున్నారు, జాబ్ లోకి వెళ్తే సపరేట్ గా తీసుకుంటారు మళ్ళీ. ఓకేనా? రైట్, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది. ఫస్ట్ మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాము. ఓ పని చేయండి, రైట్ సైడ్ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ ఫస్ట్ మీరు ఏం చేయాలి? సర్వర్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. టాప్ లో గేర్ ఐకాన్ చూడండి, పైన కొంచెం పైన, దానిపైన క్లిక్ చేయండి. గేర్ ఐకాన్ అంటే అదే, క్లిక్ చేయండి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్ 14 తీసుకోండి. సెలెక్ట్ ఉంది రైట్ సైడ్. మినిమం 14 పెట్టుకోండి, అందుకని ఎక్కువ వద్దు, మళ్ళీ కనిపించవు, అవన్నీ డ్రాప్ డౌన్ చేసుకోవాలి. అప్లై, లాస్ట్ లో అప్లై అని చూడండి. ఓకే, లాగాన్ చేయండి ఒకసారి. క్లయింట్ నెంబర్ 805 ఇచ్చారా మీకు? ఓకే, ఇవ్వండి. లాగాన్ చేయండి. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎవరు ఇస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. మీకు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ బేసిస్ టీమ్ వాళ్ళు ఇస్తారండి. ఫాంట్ సైజ్ చేయండి, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వలేదు ఏంటి? చేయండి, గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ సెట్టింగ్స్ 15 తీసుకోండి.
ఫాంట్ సెట్టింగ్స్ కరెక్ట్ 15 ఉన్నప్పుడు అవ్వలేదండి మీకు. సెలెక్ట్ చేయండి. 17 14 కాదు, ఆల్రెడీ 15 ఉంది కదా మీకు. ఎందుకు రండి మేడం 16 ఉంచండి చాలు, 16 ఇవ్వండి. ఓకే, పైన ఓకే, దాని తర్వాత ఓకే ఉంది అక్కడ చూడండి. అప్లై చేయండి. లాగౌట్ చేసి లాగిన్ చేయండి. టాప్ లో లాగౌట్ ఉంది సిస్టమ్స్ లోకి లాగౌట్ ఎలా చేస్తారు? టాప్ లో సిస్టమ్స్ లాగ్ ఆఫ్, ఇలా లాగ్ ఆఫ్ చేయాలి. లాగ్ ఆన్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫుల్ అవ్వలేదు, ఇంకా తక్కువే ఉంది. ఓకే, బెటర్. చూసారా ఫాంట్ సైజ్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. క్లయింట్ 800 తోనే లాగిన్ అవ్వండి మేడం. 805 ఎందుకు ఇస్తున్నారు మీరు? నాకు ఇక్కడ ఇచ్చిన సర్వర్ యాక్సెస్ వచ్చేసి 805 సార్. 800 తోనంటే నాకు అవ్వదు. ఇక్కడ యూకేలోని నాకు 805. యూకేలోని ఇక్కడ నాకు 805 అవుతుంది సార్. క్లయింట్ 800 అవ్వట్లేదు. మీరు యాక్సెస్ ఎవరు ఇచ్చారు మీకు ఇది? నాకు వేరే ఆర్గనైజేషన్. ఓకే రైట్, సరే తీసుకోండి. చూడండి మనకి యాక్చువల్గా 800 ఉంటుందండి మనకైతే. వెరీ రేర్ అనమాట. 805 అనేది వెరీ రేర్. ఓకే, ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ వెయిట్ ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఇట్లా ఎవరు ఇస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారు మీరు? మీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశారు కదా, రైట్. 1 minute. లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆన్ చేశారు కదా, ఫైన్. ఇక్కడ చూడండి SAP ఈజీ యాక్సెస్ అని ఉంది. ఈ స్క్రీన్ మొత్తాన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి. ఇక్కడ కనిపించేదంతా ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఈ SAP లో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఇన్ SAP? We have 2 types of the screens. First one, SAP EG access screen. ఇక్కడ కనిపించేదంతా కూడా SAP EG access screen ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి సంబంధించింది. డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని ఎండ్ యూజర్ స్క్రీన్స్ ఇక్కడ ఎండ్ యూజర్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ SAP EG access screen అంటారు దీన్ని. ఓకే, తర్వాత SPRO ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ పైన కమాండింగ్ ఫీల్డ్ ఉంది కదా, SPRO ఇవ్వండి. అక్కడ పని చేద్దాం. పైన చూడండి ఇక్కడ మెనూ బార్. ఓకే, SPRO ఇచ్చారు కదా, పైన IMG ఉంది. SPRO అంటే ఏంటి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సార్ సార్ వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వినిపిస్తుందా? హలో, ఎస్ సార్ వినిపిస్తుంది. ఒకవేళ నాకు యాక్చువల్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది, మీరు లెఫ్ట్ అవ్వకండి. ఓకే, రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే ఫైన్. చూడండి
తర్వాత ఇక్కడ ఏముంది, ఏం కనిపిస్తుంది, దీని లైన్ మొత్తం ఏమంటారు, రైట్ ఏరో కీస్ నేను చూసాను, లెఫ్ట్ సైడ్ చూపించండి అవన్నీ కూడా. ఇవన్నీ ఏమంటారు, వీటిని నావిగేషన్ పాత్ అంటారు. అలాగే దీన్ని ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటారు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ కి సంబంధించింది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S4 HANA కన్సల్టెంట్ ఇక్కడ వర్క్ చేస్తారు. మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్ కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, లేదంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్. మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఏమి ఇచ్చారు, ఎస్పిఆర్ఓ ఇచ్చారు, ఎస్పిఆర్ఓ. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి, /n ఇవ్వండి, ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్, /n ఇవ్వండి. /n ఇస్తే ఏంటి, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్, /n ఎస్పిఆర్ఓ. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, ఎస్పిఆర్ఓ టైప్ చేయండి. సో దీని ఏమంటారు, ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఇదన్నమాట, ఇదంతా కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, /n ఇవ్వండి. /n అంటే ఏంటి, హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాం. /n ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ /n అంటే ఏంటి, హోమ్ స్క్రీన్ అంటారు. పైన చూడండి, ఎడిట్, మెనూ, ఎడిట్, ఫేవరెట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ లైన్ మొత్తం కూడా మెనూ బార్ అని చెప్తారు. మెనూ బార్ అంటారండి. తర్వాత దాని కింద ఒక కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, దాని కింద లైన్ మనం టీ కోడ్స్ ఇస్తాం. టీ కోడ్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే షార్ట్ కట్ కీస్ అనమాట. ఎక్సెల్లో మీరు షార్ట్ కట్ కీస్ వాడతారు, ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ వాడతారు, ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ చేయడానికి ఎస్పిఆర్ఓ స్క్రీన్ లోకి వెళ్లకుండా టీ కోడ్స్ కూడా ఉపయోగిస్తాం. దీన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. అంటే ఏంటి, కమాండ్స్ ఇస్తాం. కమాండింగ్ ఫీల్డ్, ఆ కమాండింగ్ ఫీల్డ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళండి చెప్తాను. రైట్ సైడ్కి వెళ్ళండి, మొత్తం చూపించండి. రైట్ సైడ్ కమాండింగ్ ఫీల్డ్ తర్వాత రైట్ సైడ్ ఆ లైన్ మొత్తం ఏమంటారు, కమాండింగ్ ఫీల్డ్ తర్వాత స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. స్టాండర్డ్ టూల్ బార్ పైన కనిపించేది మెనూ బార్, తర్వాత కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉపయోగిస్తాం ఇక్కడ కమాండింగ్ ఫీల్డ్ లో. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ అని అర్థం. తర్వాత కనిపించేదంతా కూడా స్టాండర్డ్ టూల్ బార్. కమాండింగ్ ఫీల్డ్ తర్వాత రైట్ సైడ్ మొత్తం అదంతా కూడా ఆ గేర్ ఐకాన్ వరకు కనిపించేదంతా కూడా స్టాండర్డ్ టూల్ బార్. తర్వాత ఏమంటారు, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఉంది, దాన్ని ఏమంటారు, టైటిల్ బార్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ అంతా కూడా టైటిల్ బార్ అంటారు దాన్ని. దాని కింద కనిపించేదంతా కూడా అప్లికేషన్ టూల్ బార్. అప్లికేషన్ టూల్ బార్. అలాగే ఇదంతా కూడా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కూడా చెప్తారు, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ ఎక్కడ వర్క్ చేస్తాడు, ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తాడు. ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్ అని చూడండి, అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేయండి. జనరల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే అది కాదు, ఎలాబరేట్ అంటే ఇప్పుడు చేశారు కదా అదే ఎలాబరేట్ అంటే చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి.
ఇవన్నీ ఇక్కడ మనం టీ కోడ్స్ ఉంటాయి, వీటిని ఉపయోగించి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. టీ కోడ్స్ ఎలా చెక్ చేస్తాము? టాప్ లో ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, సెట్టింగ్స్ లోకి వచ్చారు కదా. డిస్ప్లే టెక్నికల్ నేమ్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్. చూసారా? FB50, FB50L, F-02 ఇవన్నీ టీ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఎండ్ యూజర్ టీ కోడ్స్. SAP FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు కన్సల్టెంట్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా కన్సల్టెంట్సే. ఎండ్ యూజర్ తెలియదు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్ అనమాట ఆయన. సో వాళ్ళ కంప్లీట్ గైడెన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఎండ్ యూజర్ వర్క్ నేర్చుకుంటారు, కన్సల్టెంట్ వర్క్ కూడా నేర్చుకుంటారు. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఎండ్ యూజర్ వెళ్తారా, కన్సల్టెంట్ వెళ్తారా అనేది. ఓకేనా? సో ఇక్కడ టీ కోడ్స్ అన్ని కూడా మనం ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాం? మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఇవన్నీ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. నోట్ చేసుకోవాలి పాయింట్స్ అన్ని కూడా మీరు. రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. GL రిపోర్ట్స్, వెండర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, ఇవన్నీ చేస్తాం. ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరు చేస్తారు? ఇవన్నీ మనం చెప్పినవన్నీ కూడా ఎండ్ యూజర్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ కూడా చేయాలి. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, మీరు చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇవన్నీ చేస్తాం. రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ పోస్టింగ్స్ అంటే GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. రిపోర్ట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా జనరేట్ చేస్తారు. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇక్కడ టీ కోడ్స్ ఉన్నాయి. SPRO స్క్రీన్ లో కూడా ఉంటాయి టీ కోడ్స్. వెళ్ళండి. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్, డిఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. మన కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. బ్యాక్ అంటే వెయిట్. డిఫైన్ కంపెనీ, ఇవన్నీ ఉన్నాయి. IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అన్నాడు. అంటే ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎందుకు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ స్పెట్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. అక్కడ కాదు, అక్కడ కాదు, డిఫైన్ కంపెనీ దగ్గర. డిఫైన్ కంపెనీకి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. డిఫైన్ కంపెనీ ఎక్కడ ఉంది? అది కాదండి, అది కాదండి. డిఫైన్ కంపెనీ అది లెఫ్ట్ సైడ్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అన్నాడు. ఏంటిది? ఈ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తామేంటని ఇక్కడ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. మీ కంపెనీ కోడ్ అంటే ఏంటో చెప్పాను మీకు నేను. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకేనా? క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. టీ కోడ్ ఎలా చూస్తారు? పైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ పైన ఫస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైన్ లోకి వెళ్ళండి మేడం. డిస్ప్లే కీ, IMG యాక్టివిటీ. ఇక్కడ రైట్ సైడ్ IMG అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర రైట్ సైడ్ ఒక డాట్ ఉంది చూసారా? రైట్ సైడ్ ఒక లైన్ ఉంటుంది పైన పైన పైన. ఆ లైన్ తర్వాత కొంచెం రైట్ కి లైన్ చూసారా? కర్సర్ దగ్గర లైన్ చూడండి. అడ్జస్ట్ చేయండి కొంచెం. ఎక్సెల్ లో అడ్జస్ట్ చేస్తాం కదా. లాస్ట్ 4 డిజిట్స్ కూడా కంపెనీ కోడ్స్, సారీ ట్రాన్సాక్షన్ కోడ్స్. కంపెనీ కోడ్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, లేదంటే OX15 కూడా కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వచ్చు. OX15 టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్ లో కూడా ఇవ్వచ్చు.
లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ చూసారా, క్లాక్ సింబల్, రేడియో బటన్స్ అంటారు వాటిని, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. చూపించండి, డిఫైన్ కంపెనీ రేడియో బటన్ పైన క్లిక్ చేయొచ్చు. లేదంటే OX15 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వచ్చు. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్స్. OX15 డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే OB45 చూపించండి, ఎక్కడ లాస్ట్ లో చూపించండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా లాస్ట్ లో ఏముంది, OB45 ట్రాన్సాక్షన్ కోడ్. ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్, ఈ కోడ్ కావాలంటే OX02. డిఫైన్ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు కదా. ఓకే, ఇట్లా అన్నమాట. డిఫైన్ బిజినెస్ ఏరియా చెప్పాను. బిజినెస్ ఏరియా SAP లో మ్యాప్ చేస్తాం. బిజినెస్ ఏరియా టీ కోడ్ ఏముంది, OX03. సో బిజినెస్ ఈ టీ కోడ్ ఉపయోగించవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. ఓకేనా, నావిగేషన్ పాత్ అంటారు దీన్ని. ఓకే, వెళ్ళండి. సారీ, /n ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్. రైట్ యారో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, వస్తుంది. కమాండ్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేయండి. సో /n ఇవ్వండి. /n అంటే ఏంటి, హోమ్ స్క్రీన్. ఇక్కడ /n ఇచ్చారు కదా. OX15 ఇవ్వండి. OX15 కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వండి. OX15 దేనికి సంబంధించింది, ఇక్కడ యాక్చువల్ OX15 ఇచ్చాం. OX15 అనేది కన్సల్టెంట్ కి సంబంధించింది. బట్ మన కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చాం, ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే ఇచ్చాం. బట్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఇచ్చినా సరే అది SPRO స్క్రీన్ కి సంబంధించింది. OX15 belongs to SPRO screen. That particular T code belongs to కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. బట్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో టీ కోడ్ ఇచ్చినా కూడా అది దేనికి సంబంధించింది, SPRO స్క్రీన్ కి సంబంధించింది. ఓకే, SPRO స్క్రీన్ కి సంబంధించింది అనమాట. ఓకే రైట్, ఇంకా చాలా ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాము. ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది కదా, 1 hour అవుతుందా. ఓకే ఫైన్, రైట్. సో రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దామండి. టీ కోడ్స్ ఇవన్నీ ఇంకా ఉంది మొత్తం. మనం రేపటి నుండి మేబీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఓకే రైట్, క్లియర్ కదా ఇంతవరకు? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఓకే, యా షూర్ సార్. ఓకే, అలాగే సర్వర్ యాక్సెస్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కాంటాక్ట్ చేయండి నాకు. సర్వర్ యాక్సెస్ కావాలంటే ఇస్తాను. లేదు మీరు ఓన్ గా తీసుకుంటారంటే ECC 6.0 వెర్షన్ తీసుకోవాలి. వెయిట్, చెప్పండి. క్లియర్ కదా? క్లాస్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియో చాట్ బాక్స్ లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలి, చాట్ బాక్స్ చూపించండి మేడం ఒకసారి. ఓకే, చాట్ బాక్స్ లో ఉంటుందండి, వీడియో డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.